మీ ఒపీనియన్ ప్రకారం లవ్ అంటే ఏంటి? నో ప్రాబ్లం టు సెలబ్రేట్ వ్యాలంటైన్ డే. అలాంటి సింగిల్స్ ఏమైపోవాలా? హాయ్ ఎవ్రీవన్, నేను మీ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ బడి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. వీడియో నచ్చడం నచ్చకపోవడం ఎప్పుడు తెలుస్తుందంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టాప్ 10 ర్యాంకింగ్స్ అనేవి 2023 టీవీ వ్యూవర్షిప్ని బేస్ చేసుకొని ఇచ్చినవి. సో నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇప్పుడు నేను చెప్పబోయే కార్టూన్స్లో మీకు ఇష్టమైన కార్టూన్ ఏంటి, ఎందుకు అని కామెంట్ చేయండి. అండ్ ఈ కార్టూన్స్ మీద సర్వే చేస్తే దాంట్లో తెలిసిన విషయం ఏంటంటే కార్టూన్స్ అనేవి పిల్లల కోసం చేసినప్పటికీ పిల్లలకంటే అంటే 13 years లోపు పిల్లలకంటే 13 years అబౌవ్ పిల్లలే పెద్దవాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారంట. మరి ఆ కార్టూన్స్ ఏంటో చూసేద్దామా? మరి ఇక మొదలెడదామా? నెంబర్ 10 ఓగి అండ్ కాక్రోచెస్. ఈ పిల్లి గుర్తుందిగా, అదే మన ఓగి బ్రో. ఎప్పుడు కాక్రోచెస్ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి పాపం. అప్పుడప్పుడు మనోడు కూడా వాటిని ఇబ్బంది పెడతారులేండి, అది వేరే విషయం. ఈ కార్టూన్లో హైలైట్స్ ఏంటంటే రియాక్షన్స్. డైరెక్టర్ ఆగి అండ్ కాక్రోచెస్ మధ్య గొడవ కానీ బాండింగ్ కానీ చాలా ఎఫెక్టివ్గా చూపిస్తాడు. ఇది ఎందుకు అంత ఫేమస్ కార్టూన్ అయింది అంటే దీనిని హిందీలో డబ్ చేసింది బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ అయిన షారుఖ్ ఖాన్ గారు. అండ్ ఇంకా ఆగి అన్నయ్య వాయిస్ని సన్నీ డియో గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. నెంబర్ 9 మిక్కీ మౌస్. దీనిని మనం ఓజీ ఆఫ్ ఫన్ అనొచ్చు. దీనికి 9th place ఉండటం అనేది కొంచెం షాకింగ్ విషయమే. బట్ ఈ జనరేషన్ కిడ్స్కి ఈ కార్టూన్ వాల్యూ తెలియట్లేదు. అప్డేటెడ్ జనరేషన్ కిడ్స్ కదా. సో మనం అంటే అప్పుడు చూసాం, ఇప్పుడు కూడా చూస్తాం. ఏమంటారు 90s అండ్ ఎర్లీ 20 కిడ్స్, నిజమే కదా. మరి మనల్ని అన్ని ఇయర్స్ నవ్వించిన మిక్కీ మౌస్ క్యారెక్టర్స్ మీరు మర్చిపోలేదు కదా? మీరు మర్చిపోరు నాకు తెలుసు. మిక్కీ, డొనాల్డ్, గూఫీ, మిన్నీ. నవ్వొచ్చిందా? నవ్వుతారు. మరి మిక్కీ మౌస్ అంటే మామూలుగా ఉండదు. మీకు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మిక్కీ మౌస్ క్రియేటర్ వాల్ట్ డిజ్నీ గారు కదా, ఆయన ఇనిషియల్గా మిక్కీ పేరుని మార్ టైమ్ అని పెడదాం అనుకున్నారు. కానీ వాల్ట్ డిజ్నీ వాళ్ళ వైఫ్ ఆ నేమ్ బాగాలేదండి, మిక్కీ మౌస్ నేమ్ పెట్టండి అని చాలా గొడవపడి కన్విన్స్ చేసింది. ఈ ఆంటీ లేకపోయి ఉంటే ఇంత ఎపిక్ కంటెంట్, ఇంత ఎపిక్ కార్టూన్ అయ్యేది కాదేమో. ఆంటీ గారి కోసం ఒక్క హాట్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆంటీ. నెంబర్ 8 మిస్టర్ బీన్. మిస్టర్ బీన్లో 2 types ఉన్నాయి, ఒరిజినల్ సిరీస్ అండ్ యానిమేటెడ్ సిరీస్. బేసికల్గా అందరూ 2 రకాలు చూసే ఉంటారు. బట్ ఏ సిరీస్ అయినా మిస్టర్ బీన్ అనే కార్టూన్లో ఒక్క ముక్క నోట్లో నుంచి రాకుండా మనల్ని అంత ఎంగేజింగ్గా కూర్చోబెట్టి ఫన్ జనరేట్ చేయడం అనేది వేరే లెవెల్. కంటెంట్ ఉన్నవాడిగా మాట్లాడవలసిన అవసరం ఏముంది? అండ్ మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఎందుకు మిస్టర్ బీన్ కార్టూన్లో అసలు మాట్లాడడు అని. వై? బికాస్ లాంగ్వేజ్. అంటే మాట్లాడటం వల్ల ఆ కార్టూన్ కేవలం ఆ లాంగ్వేజ్ వరకు మాత్రమే పరిమితం అవుతుంది. అదే మన యాక్షన్ వల్ల నవ్వించగలిగితే ఎటువంటి డబ్బింగ్, ట్రాన్స్లేషన్ లేకుండా యూనివర్సల్గా చూసి ఎంజాయ్ చేస్తారని బీన్ గారి ఐడియా. నైస్ ఐడియా కదా. నెంబర్ 7 మోటు పత్లు. ఫ్రెండ్షిప్ని మెయిన్ మోటివ్గా చూపిస్తూ మంచి మెసేజ్ ఇచ్చే కార్టూన్. మేబీ హిస్టరీలో ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య రిలేషన్ని చూపించడం స్టార్ట్ చేసింది మేబీ మోటు పత్లు కార్టూన్ ఏమో. ఈ కార్టూన్లో సింపుల్గా ఉండే లావు మోటు అండ్ కన్నింగ్గా ఉండే చిక్కిపోయిన పత్లు. ఈ కార్టూన్ వల్ల మనకి పిల్లల నోటి నుంచి ఐడియా సజ్జి, ఆకలి వేస్తే నా బుర్ర ఏమాత్రం పని చేయవు అనే ఓట పదాలు బాగా వైరల్ అయ్యాయి. అండ్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే మోటు పత్లు ఈజ్ ద లాంగెస్ట్ రన్నింగ్ యానిమేటెడ్ సిరీస్ ఇన్ ఇండియా. అండ్ ఈ కార్టూన్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, లైక్ డాక్టర్ జట్కా, గస్టేరామ్, ఇన్స్పెక్టర్ చింగం, నెంబర్ 1, నెంబర్ 2, జాన్, బాక్సర్, మన టీ కొట్టు బాబాయ్, ఇలా అనమాట. నెంబర్ 6 పీకా పీకచ్చు. ఈ పాటికి అర్థమైంది కదా, యా పోకీమాన్. ఇది ఒక జాపనీస్ యానిమే. జాపనీస్ యానిమే అయినప్పటికీ డే బై డే ఈ పోకీమాన్ షో ఇండియాలో మంచి వ్యూవర్షిప్ని అండ్ ఫ్యాన్స్ని సంపాదించుకుంది. ఐడియా ఉంది కదా, యాష్ కచమ్, పికచు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కొత్త టౌన్స్కి ట్రావెల్ చేసి నయా పోకీమాన్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ మంచి గ్రాఫిక్స్, ఫ్రెండ్షిప్ బాండింగ్, యాష్ కచమ్ అండ్ పికచు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది. అండ్ ఇనీషియల్గా పీకచుకి స్పార్కీ అని నామకరణం చేద్దాం అనుకున్నారు, కానీ కొన్ని రీజన్స్ వల్ల పీకచు అని పెట్టారు. థ్యాంక్ గాడ్, క్యూట్ నేమ్ పెట్టారు కదా. నెంబర్ 5 నింజా హటోరీ. నిజం చెప్పండి, మీరు నింజా హటోరీ చూసే ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు డింగ్ 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 అని వెళ్ళలేదా? నింజా బ్లేడ్స్ విసరలేదా? నేనైతే ఫ్రాంక్లీ ఒప్పుకుంటున్నా, నేను చేశా. అయితే నింజా హటోరీ కూడా జాపనీస్ కార్టూనే. కంజో హటోరీ వాడి తమ్ముడులా ఉండే క్లాస్మేట్ అయిన షింజో వాళ్ళు నింజా టౌన్ నుంచి సిటీకి వచ్చి వాళ్ళకి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి, అదే కెనిచి, షిషుమారు, విలన్ కెమోమాకి, కియో, వాళ్ళకి వీళ్ళు ప్రాబ్లమ్స్ పెడతారు. ఆ ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళు వాళ్ళ నింజా స్కిల్స్ని వాడుకొని ఎలా సాల్వ్ చేసుకున్నారు అనేది షో. బట్ బోనస్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ఒక జాపనీస్ పాపులర్ మాంగా కామిక్ సిరీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టార్ట్ చేశారు. నెంబర్ 4 బెంటెన్. బెంటెన్ అనేది అమెరికన్ ఫ్రాంచైజ్ టెలివిజన్ సిరీస్. ఈ కార్టూన్ యానిమేషన్ అనేది మ్యాన్ ఆఫ్ యాక్షన్ అనే కంపెనీ చేస్తుంది అండ్ మనీని ప్రొడ్యూస్ చేసేది కార్టూన్ నెట్వర్క్. ఈ కార్టూన్
మెయిన్గా రన్ అయ్యేది 3 క్యారెక్టర్స్ చుట్టూ, బెన్ టెన్నిసన్, గ్వెన్ అండ్ తాతయ్య. బెన్కి దొరికిన ఆమ్నిట్రిక్స్ని యూజ్ చేసుకొని చేసే అడ్వెంచర్స్, బ్యాటిల్ ఫర్ గుడ్ థింగ్స్, లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ మిస్టేక్స్, రెస్పాన్సిబిలిటీస్, వీటి మీద ఈ కార్టూన్ రన్ అవుతుంది. చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇనీషియల్గా కార్టూన్ని స్టార్ట్ చేసినప్పుడు ఆమ్నిట్రిక్స్లో 10 ఏలియన్సే ఉండేవి, బట్ ప్రెజెంట్ 10,000 ఏలియన్స్ దాకా ఉన్నాయి. నాకు ఎలకలా ఉంటుంది కదా, ఆ ఏలియన్ అంటే కొంచెం ఇష్టం. మరి మీకు ఏ ఏలియన్ అయితే ఇష్టం అనేది కామెంట్ చేయండి. నెంబర్ 3, కల్ట్ ఫాలోయింగ్ ఉన్న హిస్టారికల్, ఎమోషనల్, ఎథికల్ వాల్యూ ఉండే కార్టూన్. అర్థమైంది కదా, టామ్ అండ్ జెర్రీ. దీనికి నేను ఇంత ఎలివేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ కార్టూన్ ఫాలోయింగ్ గురించి మీకు తెలుసు. నేను కొత్తగా చెప్పేదేముంది, టామ్ అండ్ జెర్రీ మధ్య గొడవలు, ఆనందాలు, కోపాలు అన్నిటిని మిక్సర్లో పడేసి మంచి ఫన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసి మన చైల్డ్హుడ్నే కాదు ప్రజెంట్ జనరేషన్ని కూడా హ్యాపీగా చేస్తున్న వెరీ ఫ్యూ కార్టూన్స్లో టామ్ అండ్ జెర్రీ ఒకటి. అండ్ ఈ టామ్ అండ్ జెర్రీ 1940లో బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఫస్ట్ టైం రిలీజ్ అయింది. అండ్ ద రెస్ట్ ఈస్ హిస్టరీ. నెంబర్ 2 నవ్వు వస్తుంది, ఎందుకంటే కార్టూన్కి ఉన్న హిస్టరీ అలాంటిది. టైటిల్ కార్డ్ చూస్తే నవ్వు వస్తుంది. అంటే అది వన్ అండ్ ఓన్లీ షిన్చాన్. అంతఃకరణ శుద్ధితో 5 సంవత్సరాలు పనిచేస్తాను అన్న రాజకీయ నాయకుడు మనల్ని హ్యాపీగా ఉంచుతాడో లేదో కానీ, నా పేరు షిన్చాన్, నాకు 5 ఏళ్ళు అవుతుంది అని స్టార్ట్ చేసి నా చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రజెంట్ ఇప్పటికి కూడా 100% మనల్ని నవ్వేలా చేస్తుందంటే ఎటువంటి అతిశయోక్తి లేకుండా అది షిన్చాన్ అని చెప్పవచ్చు. నేను చెప్పిన స్టేట్మెంట్ రాంగ్ అని ఎవరైనా అంటారా? అన్నోన్ ఫ్యాక్ట్ ఏంటంటే షిన్చాన్కి జపాన్ ఫ్రేస్లో ట్రాన్స్లేట్ చేస్తే షినోసికి అని వస్తుంది, విచ్ మీన్స్ న్యూ హెల్పర్ అని. వాళ్ళ అమ్మ నాన్న వీడి మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని ఎంత మంచి నేమ్ వెతికి మరీ పెట్టారు. బట్ మనోడు అమ్మాయిలతో ఫ్లట్టింగ్, అడల్ట్ జోక్స్, న్యూడిటీ లాంటివి కూడా చేశాడు. సో ఈ రీజన్స్ వల్ల షిన్చాన్ కొన్ని ఇయర్స్ బ్యాన్ చేశారు. ఎందుకు అనేది ఈ వీడియోలో చెప్పా. నెక్స్ట్ ఆ వీడియో చూడండి, కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెంబర్ 1, మీరు గెస్ చేసిందే డోరేమాన్. ఈ కార్టూన్ స్టోరీ మీకు తెలుసు కదా, సో నేను కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నా, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. డోరేమాన్ వచ్చాడు, నో జియాన్ వచ్చాడు, ఓకే నోబితాని కొట్టాడు, ఓ నో ఏడుస్తూనే ఇంటికి వెళ్ళాడు, అయ్యో పాపం కదా. నోబితాకి లేదు ఏ పవరు, సో జియాన్ని ఏం చెయ్యలేడు. సో సార్ కోపం అయితే ఉండే పీకల దాకా, జియాన్ని వదిలేసాడేం చేయలేక. సర్లే మనకి ఇవి అలవాటే, ఒక్క చిన్న స్లిప్ వేస్తే సరిపోద్దులే. చీచీ సిగ్గులేదు. ఈ గ్యాప్ లో వచ్చాడు సునియో, మొదలెట్టాడు వాడి షో. ఏం కర్మరా బాబు. బిత్తర చూపులు చూస్తుండే నోబితా, ఇంటికి వచ్చాను సుజుకా, ఆహా. నిద్రని వదిలాడు, వాడి భయాన్ని మరిచాడు, సునియో మీద నుంచి దూకాడు, కిందకి ఉరికాడు. ఆ తర్వాత ఏమైంది? ఇంకేముంది, నోబితాకు సుజుకా ఉండగా దిగులెందుకు దండగా కదా. జియాన్ కొట్టాడు, నోబితా ఏడ్చాడు, డోరేమాన్ వచ్చాడు, నేనున్నాను అన్నాడు, గ్యాడ్జెట్ ఇచ్చాడు, ఇంకేముంది. చివరిగా ఒక్క మాట అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ పెట్టుకోండి, సో దట్ నేను ఫ్యూచర్లో పెట్టబోయే వీడియోస్ అన్ని మీకు వచ్చేస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న జిఎస్ఆర్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్.